వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై ఫైర్ అయ్యారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. వల్లభనేని వంశీ స్వాతంత్ర సమరయోధుడు అన్నట్లుగా తెగ బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించి జైలుకు పంపిన పేర్ని నాని వల్లభనేని వంశీ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. వంశీని వంగవీటి రంగాతో పోల్చడం ఇంకా విడ్డూరంగా ఉందన్నారు. వంగవీటి రంగాకి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బుద్ధా వెంకన్న. పేద ప్రజల బియ్యాన్ని బొక్కేసినటువంటి పందికొక్కలా బొక్కేసినటువంటి పేరు నాని వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ వల్లభనేని వంశీ ఏదో స్వాతంత్ర సమరయోధుని అన్నట్టు, స్వాతంత్ర సమరయోధుడిని అన్యాయంగా జైల్లో పెట్టినట్టు, ప్రభుత్వ ఆసుపత్రి కాదా అరుపులు కేకలతో ఇచ్చేశాడు. పేరు నాని, అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు. నీకు సిగ్గనేది ఉందా? ఎవరన్నా చెడ్డ పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా? నువ్వు నీ భార్యకి తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో బియ్యం బొక్కేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పావు. ఏమని? పాప ఆడమ్మాయి ఆమె జైల్లో వేయొద్దని చంద్రబాబు గారు చెప్పారని. అప్పుడే మర్చిపోయావా? విశ్వాసఘాతకుడా, విశ్వాసం అనేది లేదు నీకు. నిన్న చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా? మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లు రవీంద్రని దాదాపు 55 రోజులు జైల్లో పెట్టినటువంటి వాడివి నువ్వు. కొల్లు రవీంద్ర హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడా? హత్యల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతాడా? అలాంటి కొల్లు రవీంద్రని హత్య కేసులో ఇరికించి దాదాపు 55 రోజులు జైల్లో పెట్టించి అలా మావయ్య ఎవరైతే నడకుదురి నరసరావు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తివి నువ్వు. ఈ స్వాతంత్ర సమరయోధుడు వంశీని పోల్చావు. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. రంగా గారి అభిమానులకి, అలాగే వాళ్ళ తనయుడు వంగవీటి రాధాకృష్ణకి మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి.